Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ గురించి చదివేసాము. ఆ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ రిలేటెడ్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాము. ఇవి వేరియస్ ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న ఎంసీక్యూస్. మనం ఎంతవరకు కాన్సెప్ట్ గెయిన్ చేసుకున్నాము అని టెస్ట్ చేసుకోవడానికి ఎంసీక్యూస్ వీడియో చేస్తున్నాను. Okay, the first question is the defense provided by the skin comes under A. First line of defense, B. Second line of defense, C. Third line of defense, D. Fourth line of defense. Okay, skin provide చేసే డిఫెన్స్ ఏ లైన్ ఆఫ్ డిఫెన్స్ కిందికి వస్తుంది అన్నది క్వశ్చన్ ఇక్కడ. సో ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో ఇది ఫ్యాక్ట్, ఇంకా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అన్నది లేదు. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Immunity developed by the transfer of antibodies from mother to child through colostrum is called A. Naturally acquired active immunity, B. Naturally acquired passive immunity, C. Artificially acquired active immunity, D. Artificially acquired passive immunity. Okay, మనం టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి నేను చాలా క్లియర్గా చెప్పాను. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, న్యాచురలీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. న్యాచురలీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అని మనం ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే మనం ప్యాథోజన్ని మన బాడీలోకి తీసుకొని దాని ద్వారా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. బట్ ఇక్కడ ఏం జరుగుతోంది, ట్రాన్స్ఫర్ జరుగుతోంది, కానీ ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ఎ రాంగ్ ఆప్షన్. న్యాచురలీ అక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ is the correct answer because transfer of antibodies. సో ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవ్వట్లేదు ఇండివిజువల్ లో, ఇమ్యూనిటీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్ కి. అది న్యాచురల్ గా జరుగుతోంది కాబట్టి we call it as naturally acquired passive immunity. Colostrum is nothing but milk. ఓకే, కాబట్టి దాన్ని మనం naturally acquired passive immunity కి ఎగ్జాంపుల్ గా కూడా మనం చదివాం దీన్ని. Then artificially acquired active immunity is a wrong option because the immune system is not involved, and artificially acquired passive immunity is also a wrong answer because you are not injecting the antibodies into the child. So the correct answer is option B. The following are the statements about adaptive immunity. Pick up the incorrect statements. First option, it is inherited from mother to young one by birth. Second option, it is characterized by specificity, diversity and memory. Third option, it is mediated by lymphocytes and antibodies. Fourth option, it is passive only. ఓకే, అడాప్టివ్ ఇమ్యూనిటీ గురించి కింద కొన్ని పాయింట్స్ ఇచ్చారు, వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మదర్ టు యంగ్ వన్ బై బర్త్. Okay, this is a wrong statement because it is not the whole adaptive immunity. Adaptive immunity లో ఇది ఒక టైప్, that is natural. passive immunity లో ఇది ఒక టైప్. ఇది కొంచెం వరకు కన్ఫ్యూషన్ ఆప్షన్, దీన్ని కొద్దిసేపు మనం హోల్డ్ లో పెడదాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్పెసిఫిసిటీ, డైవర్సిటీ అండ్ మెమరీ. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది అడాప్టివ్ ఇమ్యూనిటీ. బట్ మనం ఏం చూస్ చేసుకోవాలి, ఇన్కరెక్ట్ వన్. సో దిస్ గెట్స్ ఎలిమినేటెడ్. సెకండ్ ఆప్షన్ ఎక్కడన్నా ఉందా చూడండి, ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో సెకండ్ ఆప్షన్ ఎక్కడన్నా ఉందా, బిలో ఉంది. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. తర్వాత డిలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే మనం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ని చూడాలి. ఇదైతే కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకు రెండు ఆప్షన్స్ మిగిలిపోతే, దట్ ఈస్ ఏ అండ్ సి. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ మీడియేటెడ్ బై లింఫోసైట్స్ అండ్ యాంటీబాడీస్. ఆబ్వియస్లీ అడాప్టివ్ సిస్టమ్ అంటేనే, అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటేనే యాంటీబాడీస్, లింఫోసైట్స్ పార్టిసిపేట్ చేస్తాయి, కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అంటే థర్డ్ వన్ ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఇంకా థర్డ్ వన్ ఏసీలో ఏలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్. కాబట్టి మనం చూస్ చేసుకోవాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కాబట్టి దిస్ ఆల్సో గెట్స్ ఎలిమినేటెడ్. వి ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం, ఇట్ ఈస్ ప్యాసివ్ ఓన్లీ. ప్యాసివ్ వే కాదని కాదు, అడాప్టివ్ సిస్టంలో కూడా మనకు ప్యాసివ్ ఇమ్యూనిటీ వస్తుంది, కానీ ఓన్లీ అన్న స్టేట్మెంట్ రావడం వల్ల ఇది తప్పు అయిపోతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 4. మదర్ టు యంగ్ వన్ వచ్చేది ప్యాసివ్ ఇమ్యూనిటీనే, ఇట్స్ నాట్ ది సలోల్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే మదర్ టు యంగ్ వన్ వచ్చేది మాత్రమే కాదు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, కాబట్టి ఆ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇమ్యూనిటీ అక్వైర్డ్ ఆఫ్టర్ అన్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆప్షన్ ఏ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఆప్షన్ బి ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆప్షన్ సి innate immunity, option D both B and C. Okay,
2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి, దట్ ఈజ్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఎందుకంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ మనకు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్నేట్ ఇమ్యూనిటీ వస్తుందా? వస్తుంది, కానీ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ. యాక్టివా ప్యాసివా అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, బోత్ బి అండ్ సి. సి ఆప్షన్ తప్పు కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ సి అన్నది డి ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కూడా తప్పు అయిపోతుంది. ప్యాసివ్ ఇమ్యూనిటీయా, మన ఇమ్యూన్ సిస్టమ్ అసలు ఇన్వాల్వ్ అవ్వదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు? ఆబ్వియస్గా అవుతుంది, కాబట్టి ప్యాసివ్ ఇమ్యూనిటీ గెట్స్ ఎలిమినేటెడ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈజ్ ప్రొవైడెడ్ బై A. Phagocytes, B. Antibodies, C. T lymphocytes, D. B lymphocytes. Okay, సో నేను మీకు చెప్పాను ఇన్నేట్ ఇమ్యూనిటీలో వీ హ్యావ్ స్టడీడ్ సో మెనీ బయోకెమికల్ ఫ్యాక్టర్స్ అండ్ సెల్యులార్ ఫ్యాక్టర్స్. అండ్ దెన్ అడాప్టివ్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యేది హ్యూమోరల్ ఇమ్యూనిటీ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా చెప్పాను. హ్యూమోరల్ ఇమ్యూనిటీలో వచ్చేది ఏంటివి? బి లింఫోసైట్స్, యాంటీబాడీస్. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో వచ్చేది టీ హెల్పర్ సెల్స్ అండ్ టీ సైటోటాక్సిక్ సెల్స్. అంటే దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వాట్? దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ది అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ బట్ నాట్ ది innate immune response. So the correct option is phagocytes. So manam cellular factors that are involved in innate immune system annappudu kuda phagocytes gurinchi manam discuss chesamu. The correct answer is option A. Next question, passive immunity is acquired through natural, over or latent infection, B. acquired through vaccination, C. acquired through ready-made antibodies, D. acquired by activating immune system of the body. ప్యాసివ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వదు, అసలు మన ఇమ్యూన్ సిస్టమ్ ఇక్కడెక్కడ ఇన్వాల్వ్ అవ్వదు. ఇన్ఫెక్షన్ వచ్చి మన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుంది? ఇన్వాల్వ్ అవుతుంది, ఇట్ విల్ రెస్పాండ్. సో ఎలిమినేటెడ్. వ్యాక్సినేషన్ టైంలో కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. దానివల్లనే కదా మనం మెమొరీ సెల్స్ని తయారు చేసుకుంటాం. సో మెమొరీ సెల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. వ్యాక్సినేషన్ మెయిన్ మెమొరీ సెల్స్, కాబట్టి దిస్ ఆల్సో గెట్స్ ఎలిమినేటెడ్. దెన్ దిస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అక్వైర్డ్ త్రూ రెడీమేడ్ యాంటీబాడీస్. దిస్ ఇస్ అ కరెక్ట్ ఆప్షన్ బికాజ్ మనకు ప్యాసివ్ ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? రెడీమేడ్గా యాంటీబాడీస్ని మనం తీసుకుంటే దానివల్ల వచ్చే ఇమ్యూనిటీని మనం ఏమంటాం? ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. యాంటీబాడీస్ సింథసైజ్ చేసుకుంటే వచ్చేదాన్ని మనం ఏమంటాం? యాక్టివ్ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. యాక్టివ్ అంటే మనం సింథసైజ్ చేసుకుంటాం, రెడీమేడ్గా తీసుకుంటే దాన్ని ప్యాసివ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ దట్ ఈస్ అక్వైర్డ్ బై యాక్టివేటింగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయితే దాన్ని అసలు ప్యాసివ్ ఇమ్యూనిటీ అని అన్నాము. ఓకే, దిస్ ఆప్షన్ ఆల్సో గెట్స్ ఎలిమినేటెడ్. ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది గేట్ బీటీలో అడిగారు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్? సో కింద ఇచ్చిన వాటిలో ఏది నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ సిస్టమ్ కిందికి రాదు? ఏ ఇంటర్ఫెరాన్, బి మ్యూకస్, సి సలైవా, డి యాంటీబాడీ. ఈజియెస్ట్ క్వశ్చన్ బికాజ్ మనం అగైన్ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ చూసాం కదా, కొన్ని బయోకెమికల్ ఫ్యాక్టర్స్, సెల్యులార్ ఫ్యాక్టర్స్, అక్కడంతా మనం ఇంటర్ఫెరాన్స్ చూసాం, దెన్ మ్యూకస్ చూసాం, సలైవా చూసాం, but we have not studied about the antibody because it's a part of adaptive immune response or acquired immune response. Okay, the correct option is option D. Okay, so hope this video is helpful for you guys. మనం ఇంతవరకు చదివిన పోర్షన్ గురించి ఒక చిన్న క్విజ్ టైప్ వీడియో మీకు రికాల్ చేయడం కోసం హెల్ప్ అవుతుందని వీడియో చేశాను. If you like this video, please hit the like button, subscribe to the channel and share it with your friends. Thank you for watching.